హలో మో నమస్తే. అసలు మనకు ఎక్కడ తిరిగినా ఈ ప్లేసే గుర్తొస్తుంది. ఎందుకో తెలుసుగా, ఇదే ప్లేస్ లో చేపలు ఇంతకు ముందు మా బావ పొట్టు పట్టిండు. కాకపోతే నేను అప్పుడు అవతల సైడ్ కూర్చున్నా, బావ చెట్టు మీద ఎక్కి పట్టిండు. మాకు ఇప్పుడు ఇద్దరం కలిసి చెట్టు మీద కూర్చొని చేపలు పడదామని చూస్తున్నాం. కానీ నేను కాదు పట్టేది, బావ చేపలు పడతాడు, నేను వీడియో తీస్తా. అగో చెట్ల నుంచి బయటకు వెళ్తూనే ఉండు. ఆల్రెడీ మనకంటే ముందే పోయిండు. మనకాడ మూట మూల్యాలు బొచ్చడు ఉండేసరికి నడవరాట్లే. ఎండలు పొట్టు కొడుతున్నాయి. వాటర్ బాటిల్ ఆన్లైన్ లో తీసుకున్నా మొన్ననే. 1400 ఏమో పడ్డది. కూల్ వాటర్, ఎట్లా పోసిన వాటర్ అట్లే ఉంటాయి 24 hours. ఎండలో పెట్టినా ఏం కాదు. మొన్న నాకు తెలియక ఏం చేసినా తెలుసా, ఇదే వాటర్ బాటిల్ లో వాటర్ పోసిన, ఇక కూల్ మంచిగా అయితే అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టినా. ఒక 3-4 గంటల తర్వాత మస్తు కూల్ అయినా అని చెప్పి బాటిల్ తీసి చూస్తారకే పోసిన నీళ్లు పోసినట్టే ఉన్నాయి నార్మల్ గా. అసలు కూలే కాలేదు దాంట్లో. గప్పుడు అర్థమైంది దీని పనితనం. లోపల ఉన్నది బయటికి పోనీయదు, బయట ఉన్నది లోపలికి పోనీయదు. ప్రజెంట్ నర్సంపేటలో ఉన్నాం. ఈ ప్లేస్ లో మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పట్టినాం. మనం పట్టిపోయిన తర్వాత బొచ్చడు మంది పట్టిపోయారట. మళ్ళీ ఈ మధ్యలో చేపలు అస్సలు పడతలేవు అని చెప్పి అందరు ఎవ్వరు రావట్లేరు. అరే ఎవ్వరు రావట్లేరు, చేపలన్నీ ఇప్పుడే పడతాయి అని చెప్పి మనం ఇప్పుడు వచ్చినాం. కానీ ఈ చెట్టు మీద కూర్చొని చేపలు పట్టి అంత సాహసం ఎవ్వరు చేయలే. నేను చెట్టు పైకి ఎక్కుతున్నా, ఎందుకంటే పైనుంచి తీస్తా వీడియోని. ఇక మా బావ కూడా ఇప్పటికిప్పుడే కెమెరామ్యాన్ అయ్యిండు. వీడియో తీయని చేయికిత్తే కెమెరాని 10 నిమిషాల దాకా తీసిండు మా రికార్డు. వామ్మో నువ్వు వీడియో తీయగా నేనే తీసుకుంటా, ఎవ్వరి పని వాళ్ళే చేయాలని చెప్పి మా బావ కాడు నా కెమెరా నేను తీసుకున్నా. ఇవాళ మా బావ చేపలు ఎట్లా పడతాడు ఏంది కదా అని మొత్తం చూపిస్తా చూడరు మామ. సరే కానీ ఇదే ప్లేస్ ఇంతకు ముందు కూడా చెప్పిన. ఇవాళ వస్తారుగా గడ్డ మీద ఏమేమి ఉన్నాయి అనుకున్నావు? మొత్తం గోధుమ పిండి ప్యాకెట్లు, కోడిగుడ్లు, బూస్ట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఇక ఆ ప్లేస్ లో నిమ్మకాయలు ఒక్కడే తక్కువ మామ. ఇవి పెట్టినామంటే చెడుబాటు చేసినట్టే ఉంటాయి. ఇంకెట్నో చేసిరేనో, నా మీద చేసిరో, చేపల మీద చేసిరో, మొత్తం మన సబ్స్క్రైబర్ల మయమే మామ. సరే కానీ మనకేమన్నా మిగిలిచ్చిర్రా లేకపోతే మొత్తం ఊడ్చుకొని పోయిరా చూద్దాం. నాకు తెలిసి పక్కా ఉంటాయి. చెట్ల కింద చేపలు పొట్టు ఉంటాయి. కానీ ఇవాళ చేపలు పట్టే దేంతో నెరికానా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఇగో ఇందాక కొత్త అంటే తాత కోతలం కొట్టి కచ్చాడ పడేసిండు, దాన్ని పట్టుకొని వచ్చినా. ఇప్పుడు ఇట్లా కూర్చుంటా. నాకు ఫస్ట్ బతకొడ్డి స్టిక్కే ఎద్దును. కానీ ఏమవుతుందంటే ఇట్లా షార్ట్ కొట్టినప్పుడు పుచ్చుకుని దీన్ని తగులుంది అనుకో, ఇరుగుతుంది. అందుకని ఇటు చూసేసరికి కోతలకు కొట్టే పడుతుంది ఇది. ఓకే, 7 నెంబర్ ఉక్కు, ఇంత బెండు ముక్క, 80 నెంబర్ వెయ్యి ప్యాకెట్. ఏ మాట కామాట సొంతంగా గానుతో బయట చేప వండుకొని తింటే ఉంటది కూర. గిన్నెలో 2 ముక్కలు వేసుకొని బుక్కకు ఒక ముక్క పెట్టుకొని తినుకుంటా మళ్ళీ ఇక్కడ ఎట్లా పట్టినా అవి గుర్తు చేసుకుంటా మరీ తినాలి. ఇక అది సూపర్ మామ. ఇక ఖాళీ టైం దొరికితే చాలు మామ, చేపలకు పోరి మైండ్ రిఫ్రెష్ ఉంటది. మనం ఫస్ట్ లో ఎక్కడికి పోయినా తౌడేసి చేపలు పట్టేది. ఇక్కడ తౌడేయక ముందు చేపలు మంచిగానే పడ్డాయి. ఇంకా చేపలు మరిన్ని పడాలని చెప్పి తౌడేసినాం. కథ రవ్వులు ఎక్కడికి పోయినాయో పాపం, రవ్వులు పోయినాయి. ఆ బురకలు కాలకేసి అయినా మాయమడ పడ్డాయి. ఏ ఊళ్ళోనైనా తౌడేసి చేపలు పట్టొచ్చా, కానీ ఇక్కడ తౌడైతే మాత్రం మొత్తం కాలకే బ్యాచ్ వస్తాను మామ. మనకి ఇక్కడ ఫస్ట్ లేసినాం కానీ తౌడు ఇంతవరకు ఇక తౌడు ఎత్తలేము. ఇక్కడ చిన్న బుడగలు అయ్యవచ్చు. అమ్మని మరి ఏం చేయను, మరికి వంగేటట్లేదు ఈ వ్యవహారం. అయినా పర్లేదు. టైం ఎంత అవుతుంది? బాబాయ్ వాళ్ళు వచ్చేసరికి. రైట్, ఓకే. మంచి ముద్దుకే ఉన్నది. మంచి సైజులో ఉన్నాయి కానీ నాకు తెలిసి ఇట్లా బట్టక మసలు అయితే నట్టుంది. బాబాయ్ ఫస్టే అన్నాడట. ఏమని? మా వాళ్ళు వచ్చిరనుకో కథం చెప్తారు అనుకున్నాడా? ఫస్ట్ పోయి ఆ షట్టాలని కూర్చుంటారు చూడ. మనకు ఫస్ట్ బోని రవ్వుతోనే స్టార్ట్ అయింది. అసలు మనకి ఎప్పుడైనా బురకతో స్టార్ట్ అయ్యేది కాలకేయ బ్యాచ్ ఇది. ఇలా మనకు పొద్దుగాల ఎవరి మందలు ఇచ్చారో బోని మంచిగానే స్టార్ట్ అయింది.
మామ రవ్వులు ఎక్కువగా చెట్లు ఎక్కడ ఉంటాయి అక్కడనే ఉంటాయి. నార్మల్ గా నీళ్ళలో చేపలు తిరుగుతూనే ఉంటాయి, కానీ మనం గాలం వేసిన దగ్గర అస్సలు పడవు. ఇగో గిట్లా ప్లేస్ దొరికించుకోవాలి, చెట్లు ఉన్న ప్లేస్. ఇక దేవలాడంగా డైరెక్ట్ పైసల గల్లగురిగా దొరికింది మామ. గుంజకే మూడు అవుతుంది. జాగ్రత్త లేకు. పడా సంచరా. నైస్ నైస్. ఇలా త్రిబుల్కి ఎందుకు వేయలేదు తెలుసా? ఇందుకోసమే. మిస్ అవుతుంది, వేయలేము, పట్టలేము త్రిబుల్తోని. మొద్దునట్టుంది, పెరుగుతాంటే సైజు పెరుగుతానే బాగా. ఇంకో సంచితో తీయలేవే, అదే సంచితో ఇంకోటి భర్త తీయలేవు. ఎట్లా కిందికో మీరుకో తిప్పడం పడాలి. మామకి ఇప్పుడు చేపలు పట్టేది మొత్తం నర్సంపేట ఎయిట్లోనే. మనం ఇప్పుడు 7 నెంబర్ సింగిల్ ఉక్ తోనే పడుతున్నాం. ఇంకా త్రిబుల్ ఉక్ ఎక్కువ పడతాయి, కానీ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటది. నేను పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటదని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మొత్తం చెట్లు కదా మామ, పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటది. తీయరాదు చేపను బయటికి. ఇక చేప మిస్ కావద్దు, మునగాందంటే సింగిల్ ఉక్కే. గాలానికి పడ్డదంటే సంచల పడాల్సిందే. మామ గిట్లా చేపలు పట్టుకు మనోళ్ళందరూ ఏం కలుపుతున్నాం మామ జర చెప్పని మస్తు మంది అంటారు. మీకు చెప్పి నా నోరంతా పోతుంది. మళ్ళా కూడా చెప్తా మామ మీకోసం. ఒట్టు మామ తౌడు గోధుమ పిండి ఇంకోటి కలపలేదు. ఈ రెండే కలిపినామని ఎన్నిసార్లు చెప్పినా కూడా లేదు నువ్వేదో కలుపుకొని వస్తాను అంటారు మనోళ్ళు. మొత్తం పిండి కలపంగానే సంబరం. చేపలు పట్టేది కూడా కొద్దిగా తెలిసి ఉండాలి. నీకెందుకు, నేనుండగా పట్టించే బాధ్యత నాది. నీకు అంత కాకుండా ఈడ సాఫ్ చేస్తా, ఇదంతా ఈడ కూర్చొని తీసుకో. దెబ్బ పెడితే లేచి వచ్చింది. షెండు ఎగిరినట్టు పైకి. ఇలా ముడిపుకోవడం ఎట్టుందంటే టాస్క్ లాగా మారింది. ఫ్రెష్ వాటర్, ఆయా షేర్, కొబ్బరి షేర్. కర్ర అట్టుంది కాబట్టి ఉత్తనే లేస్తానే పైకి. సూపర్. ఇప్పుడు షేర్ అనాలి. తొందర చేసుకుందాం అనుకోలే, చేసినాం. లేట్ చేసుకుందాం అనుకుంది. ఓ 10 కిలోలు దగ్గర చూద్దాం. కట్టెలలో ఎట్ట పొరుతాం, ఇద్దరం పొరుదాం. బయట కూడా గట్టిగానే ఉంది. వస్తేనో దబ్బురికి వస్తాయి, లేకపోతే కొద్దిగా టైం తీసుకుంటాయి. ఎట్ట కొట్టనుంది అసలు బెండిని. ఈ కట్టె అయితే నా ఎక్కువసేపు పట్టుకోలేము. ఈ స్టిక్ అయితే ఈ బరువు ఉంటుంది. కమాన్, యూ వాంట్ అచ్చాయే నోట్లో పెట్టుకొని లపలపాలుండే. మంచి చల్లగా ఉంది, మంచి షెట్ నీడు ఉంది, అన్నీ ఉన్నాయి. ఊకో అయ్యా, ఇప్పటికే వచ్చినట్టు పైకి పోతానే ఏడిపోతానే అర్థం కావట్లేదు మాకే. లెక్క చేసుకుంటే తేపకొకలు తగ్గుతారు. లెక్క పెట్టినోడు ఉండట్లేదు అన్న అంటుంది లోపల.
మంచిదేనే గట్టి కూర్చుకోలే కూర్చుకున్నాం కదా దిగి ఇట్లా దిగింది అవతల దిగింది ఓ రైట్ అమ్మా సాహసం మామూలు సాహసం కాదు ఆకాశంలో భూకంపం ఆకాశంలో భూకంపం కాదు దాని అమ్మ కంపం వచ్చింది ఇప్పుడు దెబ్బకు ఆకాశంలో భూకంపం కాదు దాని అమ్మ కంపం వచ్చింది ఇప్పుడు దెబ్బకు ఇప్పుడు అవి పోవాలి కానీ గుంజాకు సగం పోయింది అనుకున్నా నేను కథం కేల్కతం దుకాణం బాగుంది మూతి అయితే మూయిదండి మెసుడు మిట్కరిచ్చుడు పెద్ద గట్టిగా మిట్కరిస్తలేదు అది లేదు కానీ కింద ఆలోచింది ఇట్లా ఇట్లా తోకతోటి అల్ల లేపింది నేను అప్పటికే అనుకున్నా వచ్చింది అని అష్టదిగ్బంధన మామ అసలు అరకిలో పావు కిలో రవ్వు కూడా బెండు దన్న కొట్టాలి అసలుకి ఈ చేపలు 2 కిలోలు ఉన్నాయి చిన్న మిట్కరిస్తున్నాయి మామ ఏదో కట్టెపుల్లతో గెలుపుకొని తిన్నట్టే తింటున్నాయి మనం కూడా రవ్వులకి ఇట్లా మిట్కరిచ్చుడు ఇంతవరకు ఎప్పుడు చూడలే కొంచెం ఆగమా చేసింది అవును కానీ ఏందో అర్థం కాదు మామ అన్ని చేపలు బెండు మొత్తం ముంచుతాయి కానీ రవ్వు చేప మాత్రం జస్ట్ మిట్కరిస్తా ఉంటది అంతే నాకు తెలిసి అన్ని చేపలు ఏది దొరికితే అది దాచుకొని పోయి మెల్లగా తింటాయి కావచ్చు ఈ రవ్వు చేప మాత్రం గట్ల కాదు కావచ్చు ఏడ దొరికిన మేత ఆడ తినుడే లేచినా అంటే ఖచ్చితంగా చనిపోతుంది కానీ తప్పదు మరి ఈడున్న వ్యాపారానికి దూలు తీరితే దారికెళ్తుంది
మామ ఈ చేప జస్ట్ మిస్ కింద పోయింది అనుకున్నా నేను, కానీ సింగిల్ ఉక్కు గట్టిగా ఉంది కాబట్టి అది మిస్ కూడా కాలే. తెలుసుగా ఇక ఎన్ని చేపలన్నా బాన్ని ఒక్క చేప మిస్ అయింది అంటే పానం దస్తం అంటది. మనకే కాదు చేపలు పట్టిన ప్రతి ఒక్కరికి అంతే ఉంటది. మామ మన దగ్గర ఉన్న పిండి టైం రెండు ఓవర్ అయిపోయినాయి. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ చేపలను పట్టుకొని ఇంటికి పోవాలి, కానీ ఇవాళ ఒక్క చేప కూడా మిస్ కాలే. ఇప్పుడు మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఒక్కసారి మా బావ కింద పోతాను నేను మీకు చూపిస్తా చూడరు మా. ఒక్కొక్కటి మాత్రం నున్నగా ఏది తక్కువ లేదు మామ, మంచిగా ఉన్నాయి. మనకి ఇలా పడ్డట్టే బయటపడ్డాయి. మనం చేపల్ని ఎప్పుడు వేసినా చిక్కంలో వేస్తున్నాం, కానీ ఇలా చిక్కంలో వేయలే. చేపలు మొత్తం బత్తలేసరికి కొద్దిగా డల్గా అయినాయి. ఇగో మనకు రైట్ సైడ్ ఇది అవలీలకు 2 కిలోలు ఉంటది. ఈ రెండు మాత్రం కేజీన్నర పక్క. ఇక ఈ 2 కేజీ బావు ఉంటాయి. మామ మనకు జోకుడు అవసరం లేదు, చేప మోకం చూస్తేనే చెప్తాను దాని జాతకం ఎంత ఉందని. చలో మామ రైట్, ఇంకో వీడియోతో మళ్ళొత్తా.